హాయ్ అండి. మానవ జీవితం పొందటం మనకు లభించిన గొప్ప వరం. ఈ జీవితాన్ని గొప్పగా, ఒక పద్ధతిగా, ఒక లెక్క ప్రకారం ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగల సామర్థ్యం మనకుంటుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈరోజు జాతీయ గణిత దినోత్సవం. అంటే గణితం, లెక్కలు అంటేనే శ్రీనివాస రామానుజన్ గారు గుర్తొస్తారు. ఆయన 1887 డిసెంబర్ 22న మద్రాసులో జన్మించారు. ఆయన పుట్టినరోజుని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గణితము ఆయన ఎవరి వద్ద నేర్చుకోలేదు. ఆయనకి స్వతహాగా జన్మతహా లభించిన విజ్ఞానం. బాల్యంలో చాలా పేదరికాన్ని అనుభవిస్తూ చదువు విషయంలో కూడా ప్రోత్సాహం లేకపోయినానే ఉండేది. బాగా ప్రతిభ కలిగిన గణిత శాస్త్రజ్ఞుడిగా ఆయన తనకు తానుగా ఎదిగాడు. గణితానికి సంబంధించిన ఏ సమస్యనైనా ఆయన సునాయాసంగా సాల్వ్ చేసేవారు. రామానుజన్ వారు తన పని తానే చేసుకునేవారు. ఎవరి మీద ఆధారపడేవారు కాదు. ఇప్పటి విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఇది. గణిత శాస్త్రంలో ఆయన భారతదేశానికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టారు. ప్రతి విద్యార్థి గణితం నుంచి భయపడకుండా విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో నేర్చుకుంటే అన్నీ కడతలామలకమవుతాయి. అంటే భయపడకుండా విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో నేర్చుకుంటే అన్నీ కరతలామలకమవుతాయి. రామానుజన్ గారు 1920 ఏప్రిల్ 26న పరమపదించారు. ప్రతి విద్యార్థి రామానుజన్ గారి జీవిత చరిత్రను చదివి అక్కడ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ధారణాశక్తి, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవటం ఎలా అన్నవి పూర్తిగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి విద్యార్థి రామానుజన్ గారి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుని స్వయం కృషితో మేధాశక్తిని పెంపొందించుకుంటారని, భారతదేశ కీర్తిని ఇనుమడింపచేస్తారని ఆశిస్తున్నాను. రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరి తరఫున, నా తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. స్వస్తి. ఈ విద్యార్థులు చాలా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. రామానుజన్ గారు పిన్న వయసులో పోవటం అనేది మా అదృష్టమైతే మీ అందరి